ఇక మేడం వెంబడి వీళ్ళందరూ వస్తారు. మేడం లేనప్పుడు ఏం లేకుండే, మేడంకు మేము చెప్పాక పట్టించుకుంటుండే. అయితే గతంలో కూడా ఫండ్స్ ఉండే, ఇప్పుడు క్లీన్ చేపిస్తుండే బాగుండే. ఇప్పుడు ఫండ్స్ మరి వస్తున్నాయా లేవా, క్లీనింగ్ అయితే లేదు. ఎన్నోసార్లు వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు చేస్తలేరు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు పట్టించుకొని దీనికి వచ్చిన ఫండ్స్ని తీసుకొచ్చేసి మళ్ళీ మా ఎప్పటిలెక్క చేస్తే కొంత అందరికీ హ్యాపీగా ఉంటారు, మంచిగా ఉంటుందని ఒక. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టి డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ప్రజలు ట్యాక్స్ కడతలేరు. అయితే దీని గురించి ఒక విషయం ఏంటంటే, ట్యాక్స్ అనేది మనిషికి కట్టే అంత పెంచాలి. 400% ట్యాక్స్ పెంచేసి హౌస్ ట్యాక్స్ కట్టమంటే ఎట్లా కడతారు? ఒక 10,000 రూపాయలను 5,000 రూపాయల ట్యాక్స్ 40,000 50,000 కట్టమంటే ఎట్లా కడతారు? దీని గురించి ఆల్రెడీ కోర్టులో వేసినాం. ఆ కోర్టు కూడా వాళ్ళు సమాధానం చెప్తలేరు. కోర్టు కూడా మేము వేసినాం ఈ ట్యాక్స్ గురించి. మాది ఫెడరేషన్ తరఫున, ఏది కాలనీస్ ఫెడరేషన్ తరఫున ఒకటి పెట్టి వేసినాం. అది అట్లా ఉండేది, మళ్ళీ కూడా వేయాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే వీళ్ళు పబ్లిక్ జీవన విధానంలో ఎట్లయితే కడతారో ఆ కట్టితే ఎవరైనా ట్యాక్స్ కడతారు. నువ్వు